ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం వారాంతపు దినమున వేకునే రీతిగా ఆయన పాద సముఖములు గడపడానికి చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించినందుని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ రక్షకుడైన యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంత బాగున్నారా? చాలా సంతోషం అండి. రెండు ఈ దినం కూడా ప్రేమదేవిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో పాటు పాలిభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదం పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాగస్తులకు మనం చేస్తూ నేటి తిన్న ధ్యానవాక్యంగా ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న ఒక మాటను చదువుతూ ఉన్నాను. ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమగల మా తండ్రి, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగానే పాద సముఖం ఉండడానికి కృపనిచ్చారు నాయన. గడిచిన కొన్ని దినాలుగా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారాంతరం ఉన్న రీతిగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరలా మమ్మల్ని బలపరుస్తున్న స్తోత్రాలు. మీరు ఘనత పొందండి, మహిమ పొందండి, మమ్మల్ని దీవించండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. శాశ్వత ప్రియులరా, గడిచిన వారం దినాలుగా లోతు ఆత్మీయ లోతు ఏంటి తెలుసుకుంటున్నాం. లోతు యొక్క ఆత్మీయ లోతులో ప్రప్రథమంగా మనం చూస్తుంది ఏంటంటే, లోతు యొక్క కన్నులు ఎటు చూచాయి, అటువైపు ప్రయాణం చేసాయి. అక్కడ గుడారం వేసుకున్నాడు, తర్వాత కాపురం ఉన్నాడు. ఈరోజు ఈ అంశాన్ని ముగిస్తున్నాను. లోతు యొక్క ఆధ్యాత్మిక లోతులో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, లోతు సొదొమ యొక్క గవిని దగ్గర కూర్చుని ఉన్నాడు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇద్దరు దేవదూతలు సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చారు దేవుని ఆజ్ఞ ప్రకారం. ఆ వచ్చిన సందర్భంలో లోతు కుటుంబము, కారణం ఏంటంటే లోతు నీతిమంతుడు కనుక ఆ కుటుంబాన్ని రక్షించడానికి దేవదూతలు వచ్చినప్పుడు లోతు అంటే ఎక్కడ కూర్చున్నాడంటే గవిని దగ్గర కూర్చున్నాడు, లేక ద్వారబంధం అంటారు, ప్రధాన ద్వారం. గవిని అన్నా ప్రధాన ద్వారం అన్నా ఇంచుమించుగా ఒకటే అర్థం అనేది ఇస్తూ ఉంటుంది. ఈ ప్రధాన ద్వారం దగ్గర ఆషామాషి వ్యక్తులు కూర్చోరండి, మామూలు వ్యక్తులు కూర్చోడానికి అవకాశం లేదు. ఒక ఉన్నత స్థితిలో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఆ ప్రధాన ద్వారం దగ్గర కూర్చునేటువంటి యోగ్యత ఉంటుంది. వీటన్నిటి బట్టి చూస్తే లోతు చాలా తక్కువ కాలంలో ఎక్కువ స్థాయికి ఎదిగినట్లుగా మనం గమనించవచ్చు. పట్టణ ప్రముఖులు ఒకటిగా లోతు పరిగణించబడుతూ ఉన్నాడు. ఇంతకీ ఏ కీర్తికి కిరీటం లోతుకు దక్కిందనంటే, లోతు యథార్థవంతుడు, దేవుని స్తోత్రం కలుగును గాక, నీతి గలవాడు, భక్తి గలవాడు. వీటన్నిటిని పురస్కరించుకుని ఆ ప్రజలు లోతుకు ఆ పట్టం కట్టారు. ప్రజల యొక్క ప్రోత్సాహం, ఆ ప్రజల యొక్క కుటుంబీకుల యొక్క ప్రోద్బలం, ప్రజల యొక్క ప్రేమ ఆప్యాయతలు, ఈ రెండు కలిపితే లోతు అధికారంగా మారాయి. ఏమండి, సొదొమ పౌరసత్వాన్ని లోతు పొందుకున్నాడు. దాంతోపాటు అధికారం లభించినందుకు లోతు భార్య ఎంత సంబరపడిపోయి ఉంటుందో గమనించాలి. ఆ గవిని దగ్గర కూర్చొని ఒక ప్రధాన స్థలం ఉన్నటువంటి లోతు చేసిన మరొక పని ఏంటంటే, ఆ లోతు సొదొమ వారితో వెయ్యముందాడు. 14 వచనం మనం చూస్తాం. లోతు అక్కడ ఆ ప్రాంతం చూడటమే కాదు, ఆ ప్రాంతం ప్రయాణం చేయడమే కాకుండా అక్కడ గుడారం వేసుకుని అందులో కాపురం ఉండి ప్రధాన వ్యక్తి ఒకటికి ఎదిగి అక్కడ వారితో వెయ్యముందాడు, తన కుమార్తెలకు పెళ్లిళ్ళు చేయడానికి. ఆ పట్టణ వాళ్ళు విజయంగుడిగా కూడా మారిపోయాడు, అంగీకరించేసి తన కుమార్తెలకు అక్కడ అంటే ఒక మాట, తన కుమార్తెలను వివాహం ఆడనట్టు తన అల్లును చూసి అనే మాట మనం చూస్తాం. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ సంబంధాలు అయిపోయాయి, మాట ముచ్చట్లు అన్నీ కూడా జరిగిపోయాయి, రాకపోకలు ఉన్నారనమాట. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, అవిశ్వాసులతో విశ్వాసులు ఏమాత్రం కూడా వియ్యం పొందొద్దు. అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్న మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో క్రానికల్స్ ఒక మాట ఉంటుంది. లోతు కూడా పాప ప్రజలతో వియ్యం అందబోతున్నాడు. పాప భూయిష్టమైన లోక సంబంధాలతో వియ్యాన్ని కలుపుకోవడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాసికి అవిశ్వాసికి పోతే ఎక్కడిది, కుదరదని చెప్పి దేవునికి వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాం. ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధంగా ఉన్నటువంటి పరిస్థితులకు లోతు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. నేటి మహిళలకు మేమేమీ తక్కువ కాదన్నట్లు లోతు కుమార్తెలు చాలా అందంగా తయారయ్యారు. ఏమండి, వారు ఆ యొక్క లోతు ఆ సొదొమలో ఉన్నటువంటి అబ్బాయిలను ప్రగాఢంగా ప్రేమించారు. ఆ ప్రేమ పెళ్లికి దారి తీయబోతూ ఉంది. అంతలో సొదొమ పట్టణం మీదకి నాశనం ముంచుకొచ్చేసింది. దేవుని ఉగ్రత దిగి రాబోతూ ఉంది, దేవుని కోపం దిగి రాబోతూ ఉంది. అది ఉప్పెనలో వచ్చేసినప్పుడు అన్నాడు, అయ్యా ఈ నాశనం నుండి బయటకు వెళ్ళిపోదాం, కుటుంబ సంతోషంగా ఉండండి. అక్కడ మాట్లాడేది
లోతు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయమని ఉన్నాడట. ఎగతాళి మనిషిగా అయిపోయాడంట, ఉన్మాదికి కనిపించాడు. అప్పటి వరకు ప్రేమ ఆప్యత కలిగిన మావయ్యగా బంధువు కనిపించేట్టు వ్యక్తి రోజు ఏమైపోయాడంట, ఉన్మాదిగా మారిపోయాడు, కనిపించాడు. గమనించి ఉదయకాల సమయంలో పిల్లలు అయినప్పటికీ కూడా దేవుని ప్రేమ లోతును విడిచిపెట్టలేదు. ఎంత దిగజారినా ఎంత జరిగినా కూడా లోతును దేవుడు ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ లోతు మీద ఉంది కనుక. ఎవరో ఒకసారి అడిగారు, దేవుడు మానవుని ఎందుకు ప్రేమిస్తాడయ్యా అంటే, ఆయన ఉన్నత స్థితిలో ప్రేమమేడు కనుక, మానవులు కనుక ఆయన మనం ప్రేమిస్తున్నాడు. ఏమండి, ప్రేమించడం అనేది దేవుని సుగుణం. మానవులను మన్నించడం అనేది దేవునికి ఇష్టం. పొందుకోవడం అనేది మానవుల యొక్క నైజం. అనీతిమంతులలో కలిసి ఉండి కూడా నీతిమంతుడైన లోతు చనిపోలేదు. లోతు భారీ ఉపస్తంభం అయిపోయింది కానీ లోతు చనిపోలేదు. నాశనం నుండి దేవుడు లోతును కాపాడాడు. కారణం అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఆయన నెరవేర్చాడు. లోతునే కాదు, తన భార్యను, తన కుటుంబాన్ని, ఏమంటే అతను కలిగిన దాన్ని కాపాడిన దేవుడు ఉద్దేశించిన తన దూతను పంపించాడు. కానీ ఆ లోతు శ్రీమతి మాత్రము ఆ లోకాశులకు వెనక్కి తిరిగి ఉపస్తంభంగా మారిపోయింది. ఇక లోతు కుమార్తెలు బ్రతికి బయటపడ్డా కూడా వారు 2 చెడ్డ జనాంగానికి ఉత్పత్తించిన వారిగా ఉన్నారు. ఆ నాశనం నుండి లోతును రక్షించాలని ఆ దేవదూతలు లోతు చేపట్టుకున్న సొదొమ నుండి బయటికి నడిపించారు. లోతు ఒక చేతిని దూతల లాగితే మరొక చేతిని కుటుంబము సభ్యులు లాగడం మనం గమనిస్తాం. అటు కుటుంబ సభ్యులు, ఇటు దేవతలకు మధ్య నలిగిపోయినటువంటి వ్యక్తి లోతు. గమనించాలి, లోతు నీతి దుర్మార్గుల నుండి, కామ వికారం ప్రజల నుండి, ఏమని బాధపడిన నీతిమంతుడు లోతు దేవుడు తప్పించాడు. గమనించాడు. ఉదయకాల సమయంలో మన ఆధ్యాత్మిక లోతు ఎలా ఉంది? లోతు వల్లే మనం ఎటువైపు చూస్తున్నాం, ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడ గుడారం వేస్తున్నాం, ఎక్కడ కాపురం అంటున్నాం, ఎక్కడ కూర్చుంటున్నాం, ఎవరితో వియ్యమందుతున్నాం, విషయాలన్నీ మనం గమనిస్తే మన ఆత్మీయ లోతు ఏంటనేది మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించిన తలలోంచి కన్ను మూసుకున్నట్టు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో నీ పాద సముఖంలో ఉన్నాం. ఇన్ని దినాలు కూడా లోతు యొక్క ఆత్మీయ లోతుని గురించి అనేక విషయాలు మా జీవితాలు మీరు కనిపించిన స్తోత్రాలు విన్నాము. విన్న మాటలు విడిచిపెట్టే వారం కాకుండా వాటిని అవలంబించడానికి నాయన లోతు జీవితాన్ని మాదిరి కాకుండా నీకు అనుకూలమైన జీవితం జీవించే కృపదయిత్యమని, రక్షించబడిన వారిలో నీతిమంతులుగా ఉండడానికి, నీతి మార్గం నడవడానికి కృప చూపించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొంది మాపై కృమరించిన దీవెన పెంపొందింపచేసి మీరు ఘనత పొందమని యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.